హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ ట్రావెల్ విత్ బబ్లు. సో లాస్ట్ బ్లాగ్ మీరు సాత్వాన ఎక్స్ప్రెస్ చూసుంటారు. సో ఇవాళ నేను వచ్చేసరికి విజయవాడలో ఉన్నాను. విజయవాడ నుంచి నేను అనేది విశాఖపట్నం వెళ్తున్నాను. అది కూడా ఏమనుకున్నారు, 17239 గుంటూరు విశాఖపట్నం సింహాద్రి ఎక్స్ప్రెస్లో. సో నేను విజయవాడ నుంచి బోర్డ్ చేస్తున్నాను. ఇంతవరకు ట్రైన్ అయితే రాలేదు. వన్స్ ట్రైన్ వచ్చిందంటే చూపించి మిగతా విషయాలు మాట్లాడుకుందాం. సో మీకు కనుక నా బ్లాగ్ నచ్చినట్టయితే కనుక ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. సో ట్రైన్ రాగానే మీకు చూపిస్తాం. పదం ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళిపోదాం. మళ్ళీ 20 minutes లేట్తో మన సింహాద్రి ఎక్స్ప్రెస్ విజయవాడ ప్లాట్ఫామ్ నెంబర్ 5కి వస్తుంది, వ్యాగ్ 9 లోకోతో. సో ట్రైన్ ఎక్కిన తర్వాత మిగతా విషయాలు మాట్లాడుకుందాం. వన్ 7239 సింహాద్రి ఎక్స్ప్రెస్. క్రౌడ్ చూస్తున్నారా, ఎట్లున్నారా? 30 minutes డిలేతో, అంటే 9:15కి మనం అన్నది విజయవాడ ప్లాట్ఫామ్ నెంబర్ 5 నుంచి స్టార్ట్ అయిపోయాము. సో మరో కొత్త జర్నీగా ఈ జర్నీలో నేను వచ్చేసరికి విశాఖపట్నం దాకా వెళ్తున్నానండి. ఈ ట్రైన్లో సింహాద్రిలో నేను జనరల్లో ట్రావెల్ చేస్తున్నాను. సో ఈ ట్రైన్ విశేషాలు, ఈ ట్రైన్ ఎట్లుంటుంది, పంచువాలిటీకి వెళ్తుందా లేదా అన్నదంతా మొత్తం మీకు చెప్తాను. సో చూస్తూ ఉండండి బ్లాగ్ మొత్తం లాస్ట్ దాకా, చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఈ ట్రైన్కి చాలా స్టాప్స్ ఉన్నాయని. సో భీముడు వచ్చి విజయవాడ తర్వాత మనం వెళ్ళి నెక్స్ట్ ఆగేది నూజివీడు, తర్వాత పవర్పేట, ఆ తర్వాత ఏలూరు అండి. సో ప్రజెంట్ నెక్స్ట్ వచ్చే స్టేషన్ వచ్చేసరికి నూజివీడు స్టేషన్. అయితే చాలా ఖాళీగా ఉంది విజయవాడ స్టేషన్, మీరు చూడొచ్చు. ఈసారి ఎందుకో తెలియదు, అంటే కొన్ని ట్రైన్స్ ట్రాక్ మెయింటెనెన్స్ మనం క్యాన్సిల్ అవ్వటం వల్ల కూడా ఖాళీగా ఉంది. బాయ్ బాయ్ విజయవాడ, మళ్ళీ కలుద్దాం. నరసాపూర్ నుంచి లేదా మచిలీపట్నం నుంచి విజయవాడ మేము, అది ఇప్పుడు గుంటూరుకి వెళ్తుంది. విజయవాడ గుంటూరు ప్యాసింజర్ కింద ప్యాసింజర్. ఇప్పుడు నెక్స్ట్ ఇది విజయవాడలో ఆగి విజయవాడ గుంటూరు ప్యాసింజర్ కింద వెళ్తుందండి. మనం అన్నది టువర్డ్స్ విశాఖపట్నం వెళ్తాం కాబట్టి హైదరాబాద్ లైన్ టచ్ చేయకుండా వెళ్తాము. చూపిస్తాను మీకు. బాగుంది కదా, అది ట్రాక్ మెయింటెనెన్స్ కోచ్ అనుకుంటా. ఇన్స్పెక్షన్ కార్ భలే ఉంది చూడండి. శాతవాహన ఎక్స్ప్రెస్ ఇవాళ క్యాన్సిల్డ్ అండి ఆ ట్రైన్. సో అందుకని సైడింగ్లో ఉంది, ఎల్హెచ్పితో చూడొచ్చు. లాస్ట్ టైం నేను దీంట్లోనే బ్లాక్ చేశాను. ఇవాళ అయితే ఆ ట్రైన్ క్యాన్సిల్ ఉంది. సో మనం హైదరాబాద్ స్కిప్ చేసుకుని విజయవాడ వైజాగ్ లైన్లోకి ఎంటర్ అవుతున్నాము. లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి హైదరాబాద్ వైపు వెళ్ళిపోతాము. మన సింహాద్రి ఎక్స్ప్రెస్ వచ్చేసరికి పల్నాడు ఎక్స్ప్రెస్తో షేర్ అవుతుందండి. ఇది కూడా డైలీ రన్నింగ్ ట్రైన్. విజయవాడ ఆర్డర్లో ఆపేశాడు మన. స్టార్ట్ అయింది మళ్ళీ. ఏదో ట్రైన్ మనకి క్రాస్ చేసుకుంటూ వెళ్తుంది. ఏం ట్రైన్ చూద్దాం. ఫ్యాబ్ 7తో భువనేశ్వర్ ఉడియాలో ఉంది. భువనేశ్వర్ యశ్వంత్పూర్ వీక్లీ ఎక్స్ప్రెస్ అనుకుంటా. భువనేశ్వర్ యశ్వంత్పూర్ వీక్లీ ఎక్స్ప్రెస్, ఏసీ ఎక్స్ప్రెస్ అండి మొత్తం. అంతే, వీక్లీ పూజా స్పెషల్ భువనేశ్వర్ యశ్వంత్పూర్.
మొత్తం అంతా ఏసీ 3 టైర్తోనే రన్ అవుతుంది. ఎక్స్ట్రీమ్ రైట్ సైడ్ లైన్స్ ఏవైతే ఉన్నాయో చూసారా, అవి వచ్చేసరికి టువర్డ్స్ గుడివాడ వైపు వెళ్ళిపోతాయండి. గుడివాడ నుంచి మచిలీపట్నం, నర్సాపూర్ వైపు వెళ్తాయి. చూపిస్తారు మీకు అది కూడా, ఆగండి. ఇది డైలీ గుంటూరులో మార్నింగ్ 8 o'clockకి స్టార్ట్ అవుతుంది. అదే రోజు ఈవినింగ్ 4:40కి విశాఖపట్నం రీచ్ అవుతుంది రైట్ టైం ప్రకారం అయితే. అదిగోండి ఆ రైట్ సైడ్ వచ్చేసరికి టువర్డ్స్ గుడివాడ వైపు వెళ్ళిపోయే ట్రాక్ అండి. అది టువర్డ్స్ గుడివాడ వైపు వెళ్ళిపోయే ట్రాక్. క్లైమేట్ వాళ్ళ ఎందుకో కాస్త క్లౌడీగా ఫాగీగా ఉంది. గుణదల మేరీమాత కొండ. గుంటూరు నుంచి ఇప్పుడు దాకా మనం అనేది 73 kilometers ట్రావెల్ చేశాను. నేను అంటే గుంటూరులో ఎక్కకపోయినా ఓవరాల్గా ట్రైన్ అయితే ఇప్పుడు దాకా 73 kilometers ట్రావెల్ చేసి నూజివీడు రైల్వే స్టేషన్కి వచ్చాను. స్టేషన్ కూడా వచ్చేసరికి NZD. ఇక్కడ ట్రైన్ 2 minutes స్టాప్ ఉంది. బట్ ఇక్కడ వందే భారత్తో ఓవర్టేక్ ఉండొచ్చు, అంటే సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్ళి వందే భారత్తో. సో చూద్దాం ఆ ఓవర్టేక్ని. సో నూజివీడు నుంచి మనకి తీస్తారండి. వందే భారత్ ఓవర్టేక్ అయితే ఇంకా జరగలేదు, కానీ ఎక్కడైనా సరే వందే భారత్ ఓవర్టేక్ అనేది జరుగుతుంది. సో చూస్తూ ఉండండి ఆ వందే భారత్ ఓవర్టేక్ ఎక్కడ జరుగుతుందో చూద్దాం. నెక్స్ట్ వెళ్ళి ఆగేది పవర్పేట 90 kilometers దగ్గర. పవర్పేట స్టేషన్కి రీచ్ అయ్యాము మనము. సో పవర్పేట తర్వాత నెక్స్ట్ వెళ్ళి ఆగేది ఏలూరు. స్టేషన్ కోడ్ ఈ వస్తుంది ఏలూరుది. మీకు ఏలూరులో చూపిస్తాను. ప్రజెంట్ అయితే పవర్పేటలో ఉన్నాం. వందే భారత్ మన వెనకాల నడుస్తుంది. సో ఏలూరులో ఖచ్చితంగా వందే భారత్ ఓవర్టేక్ అయ్యే ఛాన్సెస్ 99% ఉంది. చూద్దాం ఏలూరులో అవుతుందో లేదో అన్నది. పవర్పేట పవర్పేట స్కిప్ చేస్తాం. ఇక్కడ నుంచి కేవలం 2 kilometers మాత్రమే ఏలూరు. ఏలూరు స్టేషన్కి రీచ్ అయిపోయాం మనం అన్నది. ప్లాట్ఫామ్ 2కి మన ట్రైన్ వచ్చింది. వెల్కమ్ టు ఏలూరు ప్లాట్ఫామ్ నెంబర్ 2. స్టేషన్ కోడ్ వచ్చేసరికి ఈఈ. ఇక్కడ ట్రైన్కి 2 minutes స్టాప్ మాత్రమే ఉంటుంది, అండ్ ట్రైన్ 35 minutes డిలేతో వచ్చింది. క్రౌడ్ బాగానే ఫుల్ అవుతున్నారండి ఏలూరులో. టూ మినిట్స్ స్టాప్తో ఏలూరుని కూడా క్రాస్ చేసి వెళ్ళిపోతుంది, దాటేస్తాం. ఆగిన తర్వాత ఇక్కడ కూడా వందే భారత్తో క్రాస్ అవ్వలేదు. సో వందే భారత్ ఎప్పుడు క్రాస్ అయితే ఇంకా అర్థం కావట్లేదు, ఓవర్టేక్ ఎప్పుడు చేస్తున్నది. సో ఏలూరులో అవుతుంది అనుకున్నా, ఏలూరులో కూడా కాలేదు. చూద్దాం. మన ట్రైన్ నెక్స్ట్ స్టాప్ వచ్చేసరికి భీమడోలు. ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్ షాలిమార్ హైదరాబాద్ ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్.
భీమడోలుకి రీచ్ అయ్యాము. మోస్ట్లీ ఇక్కడ ఉండొచ్చాము వందే భారత్ ఓవర్టేక్. ఇందాక నుంచి చెప్తున్నాను, ఇంతవరకు వందే భారత్ ఓవర్టేక్ కాలేదని వెయిటింగ్ కదా. సికింద్రాబాద్ విశాఖపట్నం వందే భారత్. జన్మభూమి ఎక్స్ప్రెస్. భీమడోల్ నుంచి స్టార్ట్ అయిపోయాం మనము. ఇప్పుడు దాకా 111 కిలోమీటర్లు అనేది మనం జర్నీ చేసాము. సో భీమడోల్లో మనకి వందే భారత్ ఓవర్టేక్ అయ్యింది అండ్ జన్మభూమితో క్రాసింగ్ జరిగింది. క్రాసింగ్ ఓవర్టేక్ ఎలా కనిపించాయి మీకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. పుల్లా అనే స్టేషన్లో ఆపేశారు మళ్ళీ. మళ్ళీ ఓవర్టేక్ ఉన్నట్టుంది. నేషనల్ హైవే చెబ్రోల్. తాడేపల్లిగూడెం ట్రైన్ అదే 1 అవర్ లేట్గా రన్ అవుతుంది. స్టేషన్ మొత్తం అప్గ్రేడేషన్లో ఉంది. తాడేపల్లిగూడెం స్టేషన్ మొత్తము. ట్రైన్ అదే 1 అవర్ లేట్గానే రన్ అవుతుంది. ఇంకా 10:20కి ఇక్కడ రావాలి, మనం 11:20కి వచ్చాము. నెక్స్ట్ వెళ్ళి ఆగేది నిడదవోలు జంక్షన్ ఎందుకంటారు అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు చెప్తాను. నిడదవోలు జంక్షన్కి రీచ్ అవుతున్నాము. ఆ రైట్ సైడ్ లైన్ ఏదే కనిపిస్తుంది కదా, అది వయా భీమవరం నుంచి వస్తుంది. సో అందుకని దీన్ని జంక్షన్ స్టేషన్ అంటారు నిడదవోలుని. ఏం ట్రైన్ తెలియలేదు. సో మనమైతే నిడదవోలు జంక్షన్కి రీచ్ అవుతున్నాం. అది వచ్చేసరికి భీమవరం నుంచి వచ్చే లైన్, అందుకని నిడదవోలు నుంచి జంక్షన్ అంటారు. నిడదవోలు తర్వాత నెక్స్ట్ వెళ్ళి ఆగేది మన ట్రైన్ వచ్చి గోదావరి, ఆ తర్వాత రాజమండ్రి అండి. ట్రైన్ అదే 1 అవర్ డిలేగా రన్ అవుతుంది. ఈ ట్రైన్లో ట్రావెల్ చేయాలంటే ఓపిక అయితే కావాలి చాలా అని అర్థమవుతుంది నాకు ఇప్పటికే. వెల్కమ్ టు భీమడోల్, నిడదవోలు జంక్షన్. ప్లాట్ఫామ్ అటు పక్కుంది. నిడదవోలు నుంచి స్టార్ట్ అయిపోయాం మనం. నరసాపురం మేము ఈ 30 అమ్మా, ఇది 50 రూపాయలు ఇచ్చానమ్మా. 30 రూపాయలు సరిపోతాయి.
సైడ్ గుండు తోటలే అంతా. సో మన గోదావరి బ్రిడ్జ్ దగ్గరలో ఉన్నాము. గోదావరి బ్రిడ్జ్లోకి ఎంటర్ అవుతున్నాము. ఆర్చ్ బ్రిడ్జ్లోకి, రేల్కమ్ రోడ్లోకి కాదు. వెల్కమ్ టు గోదావరి బ్రిడ్జ్. రోడ్ కమ్ రైల్ బ్రిడ్జ్ పూర్తి చేస్తున్నాం. గోదావరి బ్రిడ్జ్ దాటంగానే మనకి గోదావరి రైల్వే స్టేషన్ వస్తుందండి. అక్కడ కూడా మన ట్రైన్కి స్టాప్ ఉంది. స్నానాలు చేస్తున్నారు పిల్లలు. ఐ లవ్ రాజమహేంద్రవరం. గోదావరి స్టేషన్ని గోదావరి స్టేషన్ నుంచి బయలుదేరిపోయాం మనం. నెక్స్ట్ వెళ్ళేది రాజమండ్రి స్టేషన్ కూడా ఆర్జేవై. గోదావరి నుంచి కేవలం 3 కిలోమీటర్లు రాజమండ్రి స్టేషన్. లెఫ్ట్ సైడ్ నుంచి వచ్చే ట్రాక్ వచ్చేసరికి గోదావరి, ఇది వెల్కమ్ రోడ్ బ్రిడ్జ్కి వెళ్ళే రూట్. ఫైనలీ రాజమండ్రి రైల్వే స్టేషన్కి రీచ్ అయ్యాము. స్టేషన్ కోడ్ ఆర్జేవై. ఇక్కడ ట్రైన్కి 5 minutes స్టాప్ ఉంటుంది. అండ్ ట్రైన్ ఇక్కడికి 1 hour 10 minutes డిలేగా వచ్చింది. టెన్ మినిట్స్ స్టాప్ తర్వాత మనం అనేది రాజమండ్రి నుంచి బయలుదేరిపోయి ఇక్కడ యాక్చువల్గా అయితే 5 minutes స్టాపే, కానీ ట్రైన్ ఇంకో 5 minutes అడిషనల్ ఉంది. సో స్టార్ట్ అయిపోయాం రాజమండ్రి నుంచి. धनबाद एलपी धनबाद बोकारो एक्सप्रेस. धनबाद एलपी धनबाद बोकारो एक्सप्रेस. సామర్లకోట జంక్షన్కి రీచ్ అవుతున్నాము. జంక్షన్ ఎందుకంటారంటే సామర్లకోటకి ఇక్కడ నుంచి ఒక 9 towards కాకినాడ వైపు వెళ్ళిపోతుంది. అందుకని సామర్లకోటని జంక్షన్ అంటారు. సో ట్రైన్ ఇక్కడికి ఆల్మోస్ట్ 1 hour 15 minutes డిలేగా అయితే రావడం జరుగుతుంది. సో ఈ ట్రైన్లో మీకు అన్నది ఫుడ్ కానీ వాటర్ కానీ దొరుకుతాయి, కానీ మెయిన్ ఫుడ్ అయితే ఏం దొరకవు. లైట్గా బిర్యానీ, సమోసాలు, పాప్కార్న్స్ ఇట్లాంటివి దొరుకుతాయి. వాటర్ అవన్నీ కూడా దొరుకుతాయి. సో సామర్లకోటలో మన ట్రైన్కి కేవలం 2 minutes స్టాప్ మాత్రమే ఉంటుంది. సామర్లకోట దాటిన తర్వాత మనం వెళ్ళి నెక్స్ట్ అన్నవరంలో ఆగుతాం అనుకుంటా. నేను మీకు అది కూడా చూపిస్తాను. సామర్లకోట ఎంతమంది
ఈ సామర్లకోట నుంచి బ్లాగ్ చూస్తున్నారు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి. సో చెప్పినట్టు ఈ ట్రైన్లో జర్నీ చేయాలంటే చాలా ఓపిక ఉండాలండి, ఎందుకంటే చాలా టైం తీసుకుంటుంది. లైక్ సోర్స్ నుంచి డెస్టినేషన్ దాకా ట్రైన్ ఆల్మోస్ట్ 9 hours తీసుకుంటుంది. సో ఇట్స్ ఎ లాంగ్ టైం అండ్ అక్కడ చాలా స్టాప్స్ ఉన్నాయి ఈ ట్రైన్కి. నేను అన్ని స్టాప్స్ చూపించట్లేదు, ఇంపార్టెంట్ స్టాప్స్ మాత్రమే చూపిస్తున్నాను. సో ఇక్కడ 2 minutes ఆగిన తర్వాత ట్రైన్ మళ్ళీ బయలుదేరిపోతుంది. సామర్లకోట నుంచి స్టార్ట్ అయిపోయాం మనం. ఆ రైట్ సైడ్ లైన్ ఏదైతే ఉందో అది టువర్డ్స్ కాకినాడ పోర్ట్ వెళ్ళిపోతుంది. అందుకే సామర్లకోట జంక్షన్ అది టువర్డ్స్ కాకినాడ పోర్ట్ వెళ్ళిపోయే లైన్. బాగుంది కదా. గడ్డి కంపులు బాగా పెట్టారు హట్స్ లాగా. అన్నవరం స్టేషన్కి రీచ్ అయ్యాము. సో అన్నవరం వచ్చేసరికి సత్యనారాయణ స్వామికి చాలా ఫేమస్ టెంపుల్, అందుకని అన్నవరంకి వచ్చాము. ఇక్కడ కూడా 2 minutes స్టాప్ మాత్రమే ఉంటుంది. అన్నవరం తర్వాత మన ట్రైన్ వెళ్ళాగేది తుని. ట్రైన్లో రష్ అయితే బాగుందండి, క్రౌడ్ అయితే చాలామంది ఉన్నారు. అండ్ జనరల్ టికెట్, నాకు వచ్చే టికెట్ వచ్చేసరికి విజయవాడ నుంచి వైజాగ్ దాకా 125 rupees పడింది. అండ్ మనం అనేది 353 kilometers ట్రావెల్ చేస్తున్నాం ఈ ట్రైన్లో. సామే అన్నవరం నుంచి స్టార్ట్ అయిపోయాం మనము. అన్నవరం తర్వాత నెక్స్ట్ వెళ్ళి ఆగేది తుని. టూ 86 kilometers ట్రావెల్ చేసి మనం అన్నది తుని రైల్వే స్టేషన్కి రీచ్ అయ్యాము. స్టేషన్ కూడా వచ్చేసరికి TUNI తుని. ఇక్కడ ట్రైన్కి 2 minutes స్టాప్ ఉంటుంది అండ్ ట్రైన్ ఇక్కడికి 1 hour 20 minutes డిలేగా వచ్చింది. తుని తర్వాత మన ట్రైన్ ఇలాగే ఎలమంచిలి రోడ్డు. సో మన ట్రైన్ కోచ్ పొజిషన్స్ చెప్పలేదు కదా, మన ట్రైన్కి వచ్చేసరికి 3 రిజర్వేషన్ కోచ్లు, ఒక AC చైర్ కార్ ఉంటుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ మిగతావన్నీ జనరల్ కోచెసే. సో అది ఈ ట్రైన్ కోచ్. అండ్ మన ట్రైన్ వచ్చి డైలీ రన్నింగ్ ట్రైన్ అండి, ఎవ్రీడే బయలుదేరుతుంది ఇందాక చెప్పినట్టు. అండ్ ప్రెసెంట్ అయితే ఈ ట్రైన్ ఇంకా ICFతోనే రన్ అవుతుంది. సో మ్యాక్సిమం పర్మిసిబుల్ స్పీడ్ వచ్చేసరికి 110 km/h మాత్రమే ఉంటుంది. తుని నుంచి స్టార్ట్ అయిపోయాం. ఎక్కడుంది? కాండవారి విశాఖపట్నం విజయవాడ రత్నాచల్ ఎక్స్ప్రెస్. దగ్గరలో ఉన్నామండి మనం. మోస్ట్ ఆఫ్ ప్రశాంతితో క్రాసింగ్ జరగచ్చు. ఫైనల్లీ ఎలమంచిలి రైల్వే స్టేషన్కి రీచ్ అయ్యాము. వ్యాప్ 7th ప్రశాంతి ఎక్స్ప్రెస్ మన ఓవర్టేక్ చేసుకుంటా క్రాస్ చేసుకుంటా వెళ్తారు. భువనేశ్వర్ బెంగళూరు ప్రశాంతి ఎక్స్ప్రెస్. వెల్కమ్ టు ఎలమంచిలి రైల్వే స్టేషన్. ఇక్కడ కూడా ట్రైన్కి 2 minutes స్టాప్ మాత్రమే ఉంటుంది. అండ్ ట్రైన్ సేమ్ 1.5 hour డిలేతో వచ్చింది ఇక్కడికి. ఎలమంచిలి తర్వాత మనం వెళ్ళి ఆగేది అనకాపల్లి. అనకాపల్లి, దువ్వాడ, ఆ తర్వాత విశాఖపట్నం అండి.
ఎలమంచిలో దిగిన వాళ్ళు చాలామంది ఉన్నారండి. సో మీరు చూడొచ్చు, క్రౌడ్ బాగానే దిగారు ఎలమంచిలో. సో ఎలమంచి నుంచి అయితే మనం స్టార్ట్ అయిపోయాము. నెక్స్ట్ అనకాపల్లి, దువ్వాడ, విశాఖపట్నం అంతే. ట్రైన్ అదే 1.5 hour లేట్ రన్ అవుతుంది. అనకాపల్లికి దగ్గరలో అనకాపల్లిలో చాలా దాటి అనకాపల్లికి రీచ్ అయ్యాము. నాకు తెలిసి ఇక్కడ వందే భారత్ ఓవర్టేక్ ఉంటుంది. చూద్దాం, అటో ఇటో క్రాస్ చేసుకుంటూ వెళ్తుంది. విశాఖపట్నం సికింద్రాబాద్ వందే భారత్. చాలా స్లోగా ఓవర్టేక్ అవుతుంది. కాకపోతే అనకాపల్లి నుంచి క్రాస్ అయిపోయాము. దువ్వాడకి రీచ్ అవుతున్నాము. ప్లాట్ఫామ్ అటుపక్క వస్తే చూపిస్తాను. ప్లాట్ఫామ్ దగ్గరికి మీకు దువ్వాడలో 90% క్రౌడ్ దిగిపోతారండి. ఫైనల్లీ దువ్వాడకి రీచ్ అయ్యాము. ఇక్కడ ట్రైన్కి 5 minutes స్టాప్ మాత్రమే ఉంటుంది. సో దువ్వాడ నుంచి బయలుదేరితే మనం వెళ్ళేది ఇంకా ఆగేది విశాఖపట్నంలోనే. దువ్వాడలో మనకి కోణార్క్ ఎక్స్ప్రెస్, సిఎస్ఎంటీ భువనేశ్వర్ కోణార్క్ ఎక్స్ప్రెస్తో ఓవర్టేక్ జరుగుతుంది. మొత్తం 4 జనరల్స్ ఉన్నాయండి వెనక పక్క. దీనికి దువ్వాడ నుంచి స్టార్ట్ అయ్యాం. కోణార్క్ ఎక్స్ప్రెస్తో ఓవర్టేక్ అయిపోగానే వేదాంత, ఆల్మోస్ట్ వైజాగ్కి ఎంటర్ అయిపోయాము. సో చూడొచ్చు మీరు అటు పక్కంతా కోచ్ మెయింటెనెన్స్ యార్డ్, గూడ్స్ యార్డ్ అంతా ఉంది అటు పక్కంతా. ఇంకాస్త దూరమే ఉంది. వన్స్ వైజాగ్ స్టేషన్లోకి ఎంటర్ అవుతుంటే మీకు వీడు చూపిస్తాను. అంటే ఇద్దరు స్టేట్ యూనిట్.
పూనా ఎక్స్ప్రెస్ మళ్ళీ భువనేశ్వర్ వైపు వెళ్తుంది. అన్నాడు అడిగి సినిమా చూశాను అని చెప్పడం చెప్పండి. ప్లాట్ఫామ్ నెంబర్ 3 అంటే పట్టేస్తుంది కొద్దిగా చూపిస్తాను.